రాత్రికాల ప్రార్థన. మహాపరిశుద్ధమైన, ప్రేమ, నమ్మకమైన, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన తండ్రి, మహోన్నతుడా, మహాకార్యములు, అద్భుత కార్యములు చేయువాడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, స్తుతులకు పాత్రుడవైన గొప్ప దేవ, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. గొప్ప దేవ, ఉదయకాలము మొదలుకొని సాయంకాలం వరకు మాకు తోడై ఉన్నందుకు వందనాలు తండ్రి. నీ పరిశుద్ధ మందిరంలో పరిశుద్ధ వాక్యం చేత మాతో మాట్లాడి బలపరిచినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవ యేసయ్యా, మాకు ప్రతి విషయంలో తోడై మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవ, కీర్తనల గ్రంథం 118వ అధ్యాయము 8వ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అవును యేసయ్యా, మేము శ్రమలు, కష్టాలు, బాధలు, వేదనలు, దారిద్ర్యం, అనారోగ్యం లాంటివెన్నో మమ్మల్ని పరీక్షిస్తున్నప్పుడు తండ్రి, మేము వీటిపై విజయము పొందుకోవాలంటే తండ్రి, మాకు విశ్వాస్యత చాలా అవసరము దేవా. ఇలాంటి పరిస్థితులు బాగలేనప్పుడు మేము ఎక్కువగా మనుషులపై ఆధారపడుతుంటాం. కానీ దేవా యేసయ్యా, వారు సహాయం చేసేవారిగా ఉన్న తండ్రి, మా వెనుకాల నాశనం కావాలని ఎన్నో ఆలోచనలు చేస్తుండేవారు ఈ లోకంలో అనేకులు ఉన్నారు. కానీ యేసయ్యా దేవా, మీరు మాత్రము తండ్రి అలాంటి ఆలోచన గాని అలాంటి పనులు గాని చేయలేరు తండ్రి. నీకే స్తోత్రాలు దేవా. యేసయ్యా, మా పాపాల కొరకు మమ్మల్ని రక్షించడానికి వస్తే శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు మిమ్మును ఎలా తప్పు పట్టాలి, ఎలా చంపాలని ఆలోచించి చివరకు సిల్వకు అప్పగించారు తండ్రి. దేవాది దేవుడవై ఉండే మీ గురించే ఇలా ఆలోచించారంటే తండ్రి, మేము ఏమాత్రం కనుక యేసయ్యా, మేము నిరంతరము మనుషులపై ఆధారపడక తండ్రి, నీపైనే మేము ఆధారపడుతూ దేవా, మా పరిస్థితులు ఎలా ఉన్నా, ఎలాంటి సమయాల్లో అయినా తండ్రి, మిమ్మల్ని ఆశ్రయించినట్లయితే మాకు సహాయము, ధైర్యము, నెమ్మది, సంతోషము కలుగుతాయి. కనుక దేవా, మేము మనుషులను నమ్ముకొనుట కంటే నిన్ను ఆశ్రయించుట ఎంతో మేలు తండ్రి. నీ యొక్క గొప్ప వాగ్దానాల చేత దినదినము మాట్లాడుతూ నడిపిస్తున్నందుకై స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. గొప్ప దేవా, ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దేవా, వారు ఏ విషయంలో ప్రార్థన అవసరతలు కలిగి ఉన్నారో సమస్తము మీకు తెలుసు గనుక వారి యొక్క ప్రార్థన అవసరతలను తండ్రి నెరవేర్చండి. వారికి సంతోషము, సమాధానము దయచేయండి, ఆశీర్వదించండి, దీవించండి యేసయ్యా. దేవా, అనారోగ్యంతో, ఆర్థిక ఇబ్బందుల్లో, అప్పు బాధలు ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను దేవా. యేసయ్యా, ఇంకా ఏ సమస్యల్లో ఏ విధమైన ప్రార్థన అవసరతలు కోరి ఉన్నారో తండ్రి మీకు తెలుసు గనుక వారి యొక్క ప్రతి అవసరమును నీ నామములో తీర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. గొప్ప దేవా, పడుకొని చుండగా తోడై ఉండండి దేవా. దుష్టులు, దుర్మార్గులు, సాతన సంబంధులు వేసే ప్రతి పన్నాగం, ఎత్తుగడ నుంచి విడిపించి శాంతికరమైన నిద్రను దయచేయమని మా చుట్టూ, మా బిడల చుట్టూ ప్రత్యేక దేవదూతల సైన్యముని కంచెగా ఉంచమని పరిశుద్ధుడు నజరేయుడనే యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందియున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.